సో ద మెయిన్ ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది ఎస్పెషలీ జెన్జీ కిడ్స్ 2010 తర్వాత బోర్న్ అయిన కిడ్స్ తోటైతే పెద్ద ఛాలెంజింగ్ గానే ఉంది. ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నా కూడా మనము వాళ్ళు ప్లే చేసే ఛాలెంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవ్రీడే ప్రిపేర్ అవుతున్న కొద్దీ ఇంకా వస్తూ ఉంటాయి. సో ద మేజర్ కామన్ ఛాలెంజెస్ దీస్ డేస్ children are facing is parents are facing with the children: స్క్రీన్ ఎడిక్షన్, డిస్ట్రాక్షన్. ఎంత అంటే లైక్ ఎలాంటి ఏ యాంగిల్లో అయినా, యూట్యూబ్ అయినా, లైక్ సోషల్ మీడియా, మూవీస్, టీవీ, ఎనీథింగ్ తెలియకుండా ఎంత మనం రొటీన్ ఫిక్స్ చేసినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. సో దీనికి ఏంటంటే మనం చాలాసార్లు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. రిస్ట్రిక్ట్ కాకుండా మనం వాళ్ళకి వేరే డైరెక్షన్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్. Definitely we'll find a solution for this overcoming the screen addiction by giving the replacing with another any other engagements. We have to engage the children. Lack of discipline and routine. Lack of discipline is more these days because they are because of so many distractions in this one second. Because of so many distractions, they are not able to maintain the routine. లైక్ ఎలా అంటే మార్నింగ్ లేవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ప్రతిదానికి ఏం చేయొచ్చు అంటే ఒక కన్సిస్టెన్సీ హ్యాబిట్, ఒక షెడ్యూల్ బిల్డ్ చేసి బౌండరీస్ పెట్టి, బౌండరీస్ ఎలా అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ దట్ రూల్ అనేసి వాళ్ళకు అష్యూరెన్స్. ఏ కిడ్ అయినా కూడా ఇనీషియల్ గా ఫస్ట్ 1-2 టైమ్స్ ట్రై చేస్తారు, 3-4 టైమ్స్ ట్రై చేస్తారు మనల్ని మనం ఇచ్చిన రూల్ బ్రేక్ చేయడానికి. మనము స్ట్రాంగ్ గా ఉండి అండ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వీ షుడ్ నాట్, కిడ్ విల్ త్రో టాంట్రమ్స్, వీ షుడ్ రెడీ టు ఫేస్. In case if the child is throwing the tantrum, that time what happens is their lower brain works. అప్పుడు మనం ఏం చేస్తాము, బై మిస్టేక్ మనం కూడా అలానే బిహేవ్ చేసామంటే మన లోవర్ బ్రెయిన్ యూజ్ చేస్తున్నట్టు. బట్ నో, వీ హ్యావ్ టు యూజ్ అవర్ అప్పర్ బ్రెయిన్ అండ్ వీ షుడ్ బి కామ్. కామ్ అయినంత మాత్రాన టాంట్రమ్స్ ఆపుతారా అంటే ఆపుతారు, ఎట్ ఎ టైం కాదు, కొంచెం స్లోగా వెళ్తున్న కొద్దీ. ఎట్ ద ఇనీషియల్లీ మీరు కామ్ అయినప్పుడు కొంచెం చేంజ్ చూస్తారు. ఇన్ కేస్ మీరు కామ్ అవ్వకుండా సేమ్ వే యు ఆర్ ఆల్సో షోయింగ్, అప్పుడు యాక్షన్ కి రియాక్షన్, రియాక్షన్ కి ఇంకా యాక్షన్, ఇలా వస్తూ ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుంది. ఏ ఆర్గ్యుమెంట్ అయినా, ఎనీథింగ్ మనం కూడా చూస్తాం మన డైలీ లైఫ్ లో. మనం కామ్ అవుతున్న కొద్దీ అక్కడ సిచ్యువేషన్ ని తొందరగా సాల్వ్ చేసుకోగలుగుతాం. సో ఎస్పెషల్లీ ఈ కిడ్స్ విషయంలో అయితే కామ్ పేరెంటింగ్ అనేది ఇట్స్ వర్క్స్ లైక్ మ్యాజిక్. Maybe you may say that if I be quiet, child is doing more. బట్ we cannot expect ఇన్ని రోజులు చేసిన అలవాట్లన్నీ పోయి ఒక్కరోజు కాముకున్నంత మాత్రాన చైల్డ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ డైలీ చేస్తున్న కొద్దీ మాత్రం ద మోర్ వీఆర్ కామ్, ఇంట్లో కామ్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్న కొద్దీ చైల్డ్ ఆటోమేటిక్గా దే విల్ గెట్ అడాప్టెడ్. సో కామ్ పేరెంటింగ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఈ డిసిప్లిన్ రొటీన్ కి కూడా ఏం చెప్తానంటే బౌండరీస్ పెట్టాలి. బౌండరీస్ పెట్టి అవి ఫాలో అవ్వనప్పుడు యూ ఆల్సో బీ లిటిల్ పేషెన్స్ గా ఉన్న కొద్దీ వీ కెన్ సీ ద గుడ్ రిజల్ట్స్. ఈ టాంట్రమ్స్, యాంగర్, డిస్రెస్పెక్టబుల్ బిహేవియర్ అనేది ఈ జెన్జీ కిడ్స్ లో ఎక్కువ. ఈ బిఫోర్ దట్ వి డిడ్ంట్ సీ దిస్ మచ్. అప్పుడు అసలు పేరెంటింగ్ అనేది అసలు తెలీదు, ఈ ఛాలెంజ్ ఏది తెలీదు. ఇట్ వాస్ ఫ్లోయింగ్, ఫ్లోలో వెళ్ళిపోతుండేది. ఇప్పుడు ఎందుకు అవుతుందంటే ఈ సోషల్ డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు తినే ఫుడ్ అయితే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. మన జనరేషన్ లో మనం తిన్న ఫుడ్ కి ఇప్పటికి అసలు దెర్ ఇస్ నో రిలేషన్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. In our generation, when we are growing, we didn't see any kind of social distractions. We don't know. We know only self routine, discipline. Everything was systematic. So there was no place for tantrums, anger, and disrespectful behavior. So ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి we should understand the kid mindset also. This is not their fault. According to situations, they are behaving. So we need to give some comfort zone to them, like we are understanding them. If when we give the assurance to the child will feel okay, I'm comfortable here. Then slowly they will stop throwing anger.
అండ్ ఫర్ దిస్ ఈక్వల్లీ వీ షుడ్ షో ద అట్మాస్ఫియర్ ఎట్ హోమ్. మనము అరవడం చూసినా దే విల్ కాపీ. ఇవన్నీ ఈ టాంట్రమ్స్ కి ఇవన్నీ మన రూట్ కాజెస్ కూడా ఉంటాయి. ఈవెన్ మన పేరెంట్స్ బిహేవియర్ మనతో డీల్ చేసినంత సాఫ్ట్ గా మనము మన కిడ్స్ తో చేయలేకపోతున్నాం. Everyone we feel that only. We didn't, our parents didn't face, have shown, not shown all those things. సో ఇందుకని మనము కొంచెం మనము అండర్స్టాండ్ చేసుకొని కిడ్ యాంగిల్లో చూసి కిడ్కి కొంచెం సాఫ్ట్ టోన్ తోటి ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఇట్స్ ఓకే లైక్ దట్ స్లోగా హ్యాండిల్ చేస్తున్న కొద్దీ కిడ్ విల్ కమ్ లిటిల్ కామ్ డౌన్ అయిపోతారు. ఇంకా ఒకటి, ఎమోషనల్ డిస్కనెక్ట్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలకు అన్నీ దొరుకుతున్నాయి. ఏదైనా అడిగితే గట్టిగా కిడ్ని అడిగితే స్క్రీనా పేరెంట్ అంటే స్క్రీన్ అనే పేరెంట్ కిడ్స్ కూడా ఉన్నారు. బయట ఫుడ్డా పేరెంటా అంటే కూడా బయట ఫుడ్ అనేలా ఉన్నారు. ఎందుకు అంటే పేరెంట్స్ వీఆర్ వెరీ బిజీ దీస్ డేస్. మనకు ఎన్ని యాక్టివిటీస్ అంటే డైలీ లేచినప్పటి నుంచి ఇంకా చెప్పలేము. ప్రతి ఒక్కరికి ఈవెన్ వర్కింగ్ నాన్ వర్కింగ్ వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకి బిజీ ఉంది. మనము పిల్లలతో కమ్యూనికేట్ అవుతున్నాము ఇంట్లో, ఎప్పుడు డే మొత్తం తిరుగుతూనే ఉండొచ్చు కూడా, తిన్నావా పడుకోలే అని అన్నీ కమ్యూనికేట్ చేస్తాం. బట్ వాళ్ళతోటి కూర్చొని కనెక్ట్ అవ్వట్లేము. ఒక్కసారి అజ్యూమ్ చేసుకుందాం, డేలో ఒక 15 minutes వితౌట్ జడ్జింగ్ అవర్ కిడ్, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా కిడ్ తోటి ఫన్ మోడ్లో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలుగుతామా? కిడ్ని చూడగానే ఇలా కూర్చోకు, స్ట్రైట్ కూర్చో, అలా తినగాకు, ఇలా ఇటు కూర్చో, సంథింగ్ ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళి వెళ్ళి మన మీద కనెక్షన్ బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. పేరెంట్ వస్తున్నారు అంటే షీఈస్ కమింగ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్. సో దే స్లోగా కొన్ని రోజులు అనిపిస్తుంది. నా దగ్గరకు ఒక పేరెంట్ వచ్చారు వెరీ రీసెంట్లీ. హర్ కిడ్ ఈస్ స్టడింగ్ ఇన్ 8th class. ఆవిడ ఏమంటారంటే, చిన్న ఉన్నప్పటి నుంచి మా బాబు చాలా డిసిప్లిన్ అండి, ఏది చెప్పినా వింటాడు, నేను ఏది చెప్పినా వింటాడు, ఇప్పుడు ఎందుకో తెలీదు బాగా అరుస్తున్నాడు అని. నేనేమన్నాను, ఏది చెప్పినా వింటారంటే మీరు ఎలా చెప్తారు మేడం, అరుస్తూ చెప్తారా, మామూలుగానే సాఫ్ట్గా చెప్తారా అంటే, కొన్ని విషయాలు వింటే సాఫ్ట్గా చెప్పేస్తాను, సాఫ్ట్గా చెప్పగానే వింటాడు, కొన్ని విననప్పుడు నేను 2-3 times అరవాల్సి వస్తుంది, అరిచినప్పుడు వింటాడు, తను ఫాలో అయిపోతాడు, నెక్స్ట్ మూమెంట్ నార్మల్ అయిపోతాడు. అయితే ఆ పేరెంట్ ఏమనుకుంటుందంటే కిడ్ బాగానే వింటున్నాడు, డిసిప్లిన్గా ఉన్నాడు, కానీ తన లోపల ఆ ఇన్స్ట్రక్షన్స్ మదర్ గట్టిగా చెప్పడము అవన్నీ విని 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 సప్రెస్ అయిపోయింది. ఇని కొన్ని రోజులు ఓపిక ఉన్నంత వరకు భరించాడు, 7th class వరకు విన్నాడు, ఏదంటే అది చేశాడు. మదర్ ఏమనుకుందంటే మా కిడ్ చాలా మంచి కిడ్, ఏది చెప్పినా వింటాడు, డిసిప్లిన్ అని. 8th classకి వచ్చాక సమ్ టీనేజ్ స్టార్ట్ అయిపోయింది, తన మైండ్ కొంచెం ఇదైపోయి హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హిస్ మదర్ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ ఎంతసేపు ఆవిడ బాస్ చూపించింది కానీ బాసిజం, తన మైండ్ ఏంటి తనదేంటి అని ఎన్నడూ కనెక్ట్ అవ్వలేదు. సో అలా చేసినప్పుడు ఇప్పుడు సఫర్ అవుతుంది. ఏమనుకుంటుందంటే పేరెంటింగ్ వాజ్ గుడ్ అనుకుంటుంది, బికాస్ షీ డిడ్ంట్ సీ ఎనీ టాంట్రమ్స్ విత్ ద చైల్డ్. ఇప్పుడు 8th class వచ్చాక వాడి మైండ్లో అవన్నీ స్టోర్ అయిపోయి సప్రెస్ అయిపోయి హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, కాబట్టి యాంగర్, కోపము, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ పేరెంట్ ఏమీ చేయలేకపోతుంది. మేబీ షీ హ్యాస్ టు వర్క్ ఫర్ 1-2 years టు బ్రింగ్ బ్యాక్ దట్ కనెక్షన్. అలా అవ్వే బదులు చిన్నగా ఉన్నప్పుడే మనం ఫస్ట్ ఒక బౌండరీస్ తోటి, హ్యాబిట్స్ తోటి స్టార్ట్ చేసి ఒక కనెక్షన్ అనేది మెయిన్ థింగ్. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, కనెక్షన్ లేకుండా పిల్లలు వింటున్నారు కదా నేను కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అనుకుంటాము, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ పేరెంటింగ్. మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఈవెన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యూ థింగ్స్ యాజ్ అ పేరెంట్. సో ఇక్కడ మనం కనెక్షన్ అనేది ఎవ్రీ డే 15 minutes ఆర్ వి ఏబుల్ టు కనెక్ట్ విత్ అవర్ చైల్డ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ స్టడీ ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే ఎప్పుడు మనము ఇలా చెయ్యి అలా చెయ్యి అని చదువు అని చెప్పినప్పుడు వాళ్ళంతట వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు.
ఎలా ఇవ్వాలంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి, నువ్వు చేయగలుగుతావు అని తన మైండ్కి అర్థమయ్యేలాగా చెప్పాలి. పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ పని టార్గెట్ ఇచ్చినా కూడా దాని పర్పస్ దానితో కనెక్ట్ అయ్యి, ఇది ఇలా చదివితే నీకు ఇది బెనిఫిట్, ఇది చేస్తే నీకు ఇది అని చెప్పినప్పుడు ఆ కిడ్ ఓకే దిస్, అప్పుడు లాజిక్గా ఆలోచిస్తారు. వాళ్ళ లాజికల్ బ్రెయిన్ పని చేయాలి అంటే మనము చాలా కామ్ డౌన్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఇంకా ఒకటి కంపారిజన్, ఒకటి పీర్ ప్రెషర్, లో కాన్ఫిడెన్స్ అనేవి కూడా చాలా చూస్తున్నాం పిల్లలలో. ఇలా చూసినప్పుడు ఎందుకు అంటే లైక్ ప్రతిదానికి వేరే వాళ్ళతో చేస్తామా కంపారిజన్ చేసినప్పుడు కూడా దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. మనం ఏం చేయాలంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ని మాత్రమే అప్రిసియేట్ చేయాలి. రిజల్ట్ వచ్చాక ఇట్స్ ఓకే. ఈ రోజుల్లో మనం ఆ ప్రెషర్ కూడా పెట్టామనుకోండి, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద స్టడీస్, ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ వీ నీడ్ టు గైడ్ దెమ్. ఆఫ్టర్ కమింగ్ ద రిజల్ట్స్ వీ షుడ్ నాట్ ప్రెషర్ దెమ్. అప్పుడు కూడా డిస్కస్ చేసి వాళ్ళు చేసిన మిస్టేక్స్ అలా చేసినప్పుడు అప్పుడు కొంచెం ఆ వే ఆఫ్ డీలింగ్ వేరుంటుంది. లేదు మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు డీల్ చేసే విధానం కూడా స్ట్రెస్ అవుతుంది. ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ చూస్తే లైక్ 60% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎకడమికల్ గా పిల్లలలో గ్రో అవ్వట్లేరు, ఎలా చేయాలి అనేది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇంకా సెకండ్ థింగ్ చూస్తే 85% ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఉన్న స్క్రీన్ అడిక్షన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. ఈవెన్ పెద్దవాళ్ళకే అవుతుంది. మనమే ఎన్నో టెక్నిక్స్ యూజ్ చేసి స్క్రీన్ ని దూరం పెట్టుకొని వాడకుండా అలా ఇలా ఎన్నో ట్రై చేయాల్సి వస్తుంది. సో పిల్లలకు కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎ పేరెంట్స్ వీ షుడ్ అండర్స్టాండ్ విత్ అప్పర్ బ్రెయిన్, వీ షుడ్ థింక్ అండ్ వీ షుడ్ లాజికల్ గా ఆలోచించి వాళ్ళకు కంఫర్ట్ జోన్ ఇచ్చినప్పుడు ఈ ఛాలెంజెస్ అనేవి కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఛాలెంజెస్. సో ఇప్పుడు ఏంటంటే ఛాలెంజెస్ ఉన్నాయి, వీటిని సాల్వ్ చేయడానికి పేరెంటింగ్ ద్వారా మనం ఏం చేయగలుగుతాము అనేది 3 సీక్రెట్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ టుడే. ఏంటి అంటే కిడ్స్, 1 సెకండ్, కిడ్స్ లర్న్ మోర్ ఫ్రమ్ వాట్ దే సీ, నాట్ వాట్ వి సే. ఇది చాలా జరుగుతుంది. ఇదే మెయిన్ థింగ్. దీని ఫౌండేషన్ ఏంటంటే హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. మన హ్యాబిట్స్ ఫస్ట్ థింగ్, మన హ్యాబిట్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో చూసి కిడ్స్ ఆటోమేటిక్గా వాళ్ళు అదే చేస్తారు. మనము ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ నాన్న బుక్ తీసుకో చదువుకో అంటే ఏ కిడ్ రెడీగా ఉంటారు, నేను ఎప్పుడు స్క్రీన్ చూడాలా అన్న మైండ్ సెట్తో వస్తారు. సో కొంచెం మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవుతూ కిడ్ స్టడీ టైం అన్నప్పుడు, ఈవెన్ దో ఎవ్రీవన్ ఐ అండర్స్టాండ్ వీ విల్ హ్యావ్ మెనీ వర్క్స్ విత్ ద ఫోన్, బౌండరీ పెట్టుకొని ఆ టైం వరకు కొంచెం ప్రెడిక్షన్ తోటి ఫోన్ లేకుండా, స్క్రీన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫుడ్ తినేటప్పుడైనా మనము హెల్దీ ఫుడ్ తింటూ వీ కెన్ టెల్, నో నీడ్ ఆఫ్ టెల్లింగ్, వెన్ వీఆర్ టేకింగ్ ద హెల్దీ ఫుడ్, వెన్ వీఆర్ మనల్ని మన కిడ్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కిడ్ కూడా ఫాలో అయిపోతారు. మనము చెయ్యకుండా చెప్తే మాత్రం ఏది వర్కౌట్ అవ్వదు. కానీ మనం ఏం చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాం, ఇలా చెయ్యి, పొద్దున్నే తొందరగా రెడీ అవ్వు, టైంకి రెడీ అవ్వు, టైంకి వెళ్ళాలి, ప్రతిదీ హోంవర్క్ ముందు రోజు చేసుకో అనే విషయాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మనము చెయ్యడం. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నప్పుడు 5 మినిట్స్ బిఫోర్ మనం రెడీ అవ్వడము, మార్నింగ్ లేచే విధానం మన వేకప్ స్టైల్ చూసి వాళ్ళు ఆటోమేటిక్గా అవ్వడము. సో ఇలా ప్రతి విషయము దే విల్ మోడల్ అస్. దిస్ ఇస్ ద యూనివర్సల్ ట్రూత్. ఏ సైకాలజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేరెంటింగ్ మోడల్ ఈజ్ ద బిగ్గెస్ట్ రూట్ ఫర్ ద చైల్డ్ గ్రోత్. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ పేరెంటింగ్ హ్యాబిట్తో పాటు చైల్డ్ హ్యాబిట్ కూడా ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఫామ్ చేస్తే పెద్దగయ్యాక వాళ్ళు ఆటోమేటిక్గా అదే బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేర్చుకోకుండా పెద్దగయ్యాక నేర్చుకుంటారు అంటే ఇట్ విల్ బి బికమ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ దెమ్. మనమే చూస్తాం, మనం చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నవి ఈజీ టు డూ నౌ. ఏదైనా చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్ వీ కెన్ డూ ఎనీ టైమ్, చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్న పాటలు వీ కెన్ సింగ్ ఇన్ ఈవెన్ స్లీప్ ఆల్సో. బట్ థింగ్ ఈస్
చిన్నగా ఉన్నప్పుడు ఏమి చేయకుండా ఇప్పుడు చెయ్యాలంటే మేబీ చెయ్యొచ్చేమో, కానీ అప్పుడున్నంత ఫౌండేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఇప్పుడు ఉండదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సీక్రెట్ వీ కెన్ ఫాలో వైల్ డూయింగ్ పేరెంటింగ్. ఈ మోడలింగ్ అనేది మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ సీక్రెట్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈస్, as we have discussed a few points about this, connection before correction. ఏ బిహేవియర్ కరెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎమోషనల్కి కనెక్ట్ అవ్వాలి చైల్డ్ తోటి. ప్రతి విషయంలో కనెక్షన్ మనము చెప్పుకున్నాము, డైలీ ఎన్నో యాక్టివిటీస్ చేస్తాము, కిడ్ తోటే ఉంటున్నాము, ఫ్యామిలీ టైమే స్పెండ్ చేస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఒక ఐ కాంటాక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్, ఒక కనెక్షన్ అనేది ఏది ఇవ్వలేకపోతున్నాం. సో కిడ్కి ప్రతి విషయంలో ఒక ఎమోషన్ టచ్ కానీ, అలా చూసినప్పుడు కానీ, స్మైల్తో కానీ, ఇలాంటి బేసిక్ థింగ్స్ చేయడం కూడా ఫాలో అవుతున్నాయి. ఇంతసేపు వచ్చావా, చలో రెడీ అవ్వు, తిన్నావా, వెళ్దామా, పడుకుందామా, ఇదే కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కానీ ఈ బిజీ లైఫ్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. వీ నీడ్ టు ఫోకస్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్, ఈ టాంట్రమ్స్ చైల్డ్ నుంచి వచ్చేవి ఇవన్నీ, మన మాట వినకపోవడం అవన్నీ తగ్గిపోతాయి. కనెక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సీక్రెట్ ఫర్ హ్యాపీ పేరెంటింగ్. ఇంకా ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే, పిల్లలకు మనము రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే, రొటీన్ ఉండడం వల్ల వాళ్ళకు ప్రెడిక్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. రొటీన్ లేకుండా ఎలా అంటే, అన్స్టేబుల్ లైఫ్ స్టైల్ ఉంది అనుకోండి, వాళ్ళ మైండ్ కొంచెం ప్రెషర్ అవుతుంది, సడన్ గా తట్టుకోలేరు ఏ విషయాన్ని. ఇప్పుడు పెద్దవాళ్ళమే మనము ఈ రోజు మార్నింగ్ డైలీ ఆఫీస్ అనుకుంటాం 9 o'clock కి, సపోజ్ ఆ రోజు వేరే పని వచ్చింది సడన్ గా అంటే, వీ కెన్ నాట్, అయ్యో ఆఫీస్ డిస్టర్బ్ అయిపోతుంది, సంథింగ్ విల్ గెట్ స్ట్రెస్. పిల్లలకు ఇంకా అలాంటి ఈ రోజుల్లో ఏంటంటే, ఒక స్లీపింగ్ ఎర్లీ వేకప్ టైం, ఫిక్స్డ్ టైం, ప్రతిరోజు అదే టైంకి లేచే అలవాటు, ప్రతిరోజు అదే టైంకి పడుకోవడం, స్టడీ టైం ఫిక్స్డ్, బెడ్ టైమ్ కి స్టోరీ టైం, గ్రాటిట్యూడ్ టాక్ మీన్స్ హియర్ వాళ్ళకు వాల్యూస్ క్రియేట్ చేయడం తెలవడము. సో ఎనీథింగ్ వాట్ ఎవర్ వి డూ ఇన్ ద ఫ్యామిలీ, ఇప్పుడు స్క్రీన్ అంటే వీకెండ్స్ అకార్డింగ్ టు అవర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ 30 minutes ఇన్ ద డే, అది ఫిక్స్డ్ గా బౌండరీస్, ఒక రొటీన్ అనేది ఫిక్స్ చేసినప్పుడు కిడ్ మైండ్ విల్ గెట్ అడాప్టెడ్ టు దట్. అప్పుడు ఏం చేస్తారంటే, ఏది ఉన్నా కూడా ఓకే, అమ్మ వోంట్ యాక్సెప్ట్ నౌ, ఇప్పుడు నేను ఇదే చెయ్యాలి అనేది ఒక అలవాటు వచ్చేస్తే అది స్ట్రెస్ అవ్వదు. అలా కాకుండా ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా, ఈ రోజు బ్రేక్ ఇచ్చేసి రేపు వచ్చి ఇప్పుడు చదువు అంటే, హీ వోంట్ బి రెడీ ఫర్ దట్. సో ఒక రొటీన్ అనేది స్టేబుల్ గా ఎవ్రీడే ప్రతి యాక్టివిటీలో, వీకెండ్స్ యాక్టివిటీస్ సపరేట్ గా, వీక్ డే యాక్టివిటీస్ వాళ్ళకి ఏమేమి ఉంటాయో రాసి అలా పిన్ బోర్డు అలా మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి మైండ్కి అవి ఇంకా ఈజీ టు హ్యాండిల్ దేర్ డేస్. బికాస్ వీ షుడ్ అండర్స్టాండ్ స్మాల్ చిల్డ్రన్ ఎన్ని డిస్టర్బెన్సెస్ తోటి వాళ్ళు చదువుకోవడము ఇవన్నీ ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఇబ్బంది. సో వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ విత్ దిస్ బేసిక్ థింగ్స్. సో దిస్ ఆల్సో మేజర్ సీక్రెట్ ఓన్లీ. We don't follow this routine consistency sometimes because of our distractions. Even ourselves will అనుకుంటాము ఈ రోజు ఇది చేయాలి అది చేయాలి అని, కానీ సమ్ టైమ్స్ వి ఫీల్ వెరీ డిఫికల్ట్. సో వన్ మోర్ థింగ్, ఫైనల్లీ ఈ పాయింట్స్ అన్నిటిని చూసి నేను ఏం చెప్పగలను అంటే, పేరెంటింగ్ టెక్నిక్స్ వాట్ వీ కెన్ డూ టు డూ పేరెంటింగ్ సింపుల్ గా ఉండాలి, చైల్డ్ హ్యాపీగా గ్రో అవ్వాలి అంటే, వాళ్ళని ఏది పిల్లలు మన దగ్గరకు వచ్చి చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ చేయడం ఆపేసి, కరెక్షన్ చేయడం ఆపేసి, లిజన్ బిఫోర్ కరెక్టింగ్. వెన్ వీ కీప్ లిజనింగ్ టు దెమ్ దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ అస్. అండ్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఏ పని చేసినా నిజంగా ట్రూగా లేనిది చెప్పాలి అని కాదు, కానీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, అందులో వాళ్ళు చేసే వర్క్ని అప్రిషియేట్ చేసినప్పుడు, ఈవెన్ మనకు కూడా అంతే, అప్రిసియేషన్ వస్తే వి ఫీల్ లైక్ టు డూ మోర్. వాళ్ళకు కూడా అంతే. మేబీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వి ఫాలో ఇట్. ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. అప్రిషియేట్ ద ఎఫర్ట్, నాట్ దే రిజల్ట్స్. ఎప్పుడైనా ఒకటే చెప్పాలి, కిడ్కి ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా ఓన్లీ ఫోకస్ ఆన్ ద ప్రిపరేషన్. రిజల్ట్స్ ఇట్స్ ఓకే, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు. ఆల్రెడీ వి డిస్కస్ థర్డ్ పాయింట్, బీ ద మిర్రర్. చిల్డ్రన్ ఫాలో వాట్ దే సీ.
అండ్ ఫిక్స్డ్ మార్నింగ్ రొటీన్, బెడ్ టైమ్ స్టోరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాబిట్ ట్రాకర్ అనేది అయితే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్యామిలీ మొత్తానికి. ఎవ్రీడే వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ పెట్టుకొని అవి చేశాక ఒక బాక్స్ లో స్టోన్స్ వేయడము, లేదు అంటే ఒక ట్రాకర్ షీట్ లో కలర్ తో టిక్ చేసి ఒక 30 టిక్ వచ్చాక నీకు ఒక చిన్న ట్రీట్, 50 వచ్చాక ఈ గిఫ్ట్, ఇలాంటి ఛాలెంజెస్ పెట్టడం వల్ల కూడా ఎస్పెషల్లీ కిడ్స్ దే విల్ హ్యావ్ మోర్ ఫన్ విత్ దిస్.